అమౌంట్ ఏమో 2662, ఆర్ పర్సంటేజ్ ఏమో 10%. ఇది మీకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఎన్ ఏమో 3 years, అమౌంట్ ఎంత? ఎన్ ఏమో 3 years, అమౌంట్ ఎంత? ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే 1800, 1900, 2000, 2100. ఇది మీకు ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సార్. PYQ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. అమౌంట్ ఈజ్, అమౌంట్ ఏమో 2662, ఆర్ ఈజ్ 10%, ఎన్ ఈజ్ 3 years, ఎన్ ఈజ్ 3 years. అమౌంట్ ఎంత? అమౌంట్ ఎంత? ఇది చూడండి సార్, చాలా జాగ్రత్తగా చూడండి. ఇది మనము చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్రవడ్డీ లెక్కలు, చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్రవడ్డీ లెక్కలు. అదే ఏదైతే ఎగ్జాంపుల్ చేశానో అదే ఎగ్జాంపుల్. 10% ఈజ్ 1/10. 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 3 years ఇచ్చాడు. అంటే 10 కాస్త 1 పెరిగింది 11. ఇది ఫస్ట్ ఇయర్కి. 10 కాస్త 1 పెరిగింది ఎంత? 11. సెకండ్ ఇయర్కి 10 కాస్త 1 పెరిగింది ఎంత? 11. ఇదేమైంది? ఇదేం చేయొద్దు, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇప్పటి నుంచి దీన్ని RMNZD అంటాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ ఏమీ చేయొద్దు సార్, జస్ట్ చూడంగానే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. 1 1 1. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. 1 1 1. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. అమౌంట్ ఎంత ఇచ్చాడు? 2662. 1 2 అయింది అంటే ఇంటూ 2. ఇక్కడ కూడా 1 2 అవ్వాలి అంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 2. రైట్, ఇదేమో 1, ఇదేమో 9, ఇదేమో 8. దానికి పనికి మాలిన క్యాల్కులేషన్లు వేయాల్సిన అవసరము లేదు. పనికి మాలిన క్యాల్కులేషన్ వేయాల్సిన అవసరం లేదు. లాజిక్ క్లియర్ అయిందా ఎవ్రీబడి? ఇట్లాంటి క్యాల్కులేషన్స్ అన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. అమౌంట్ ఈజ్ 54,880, ఆర్ పర్సంటేజ్ ఈజ్ 40%, ఎన్ ఈజ్ 3 years, P ఈక్వలెంట్ ఎంత? P ఈక్వలెంట్ ఎంత? ఇది కూడా క్యాట్లో అడిగిన సిమిలర్ క్వశ్చన్. 18,000, 19,000, 20,000, 20,000, 21,000, 18,000, 19,000, 20,000, 21,000. చాలా ఈజీగా ఆన్సర్ అయిపోతుంది మీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తెలిస్తే. 40% అంటే ఇది 2/5. 40% అంటే ఇది 2/5. ఏమన్నాడు క్వశ్చన్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నాడు. అంటే 5 రూపాయలు ఒక దగ్గర తీసుకున్నా 2 రూపాయలు ఎక్స్ట్రా 7. సెకండ్ ఇయర్ 5 రూపాయలు ఒక దగ్గర తీసుకున్నా 2 రూపాయలు ఎక్స్ట్రా 7. 5 రూపాయలు ఒక దగ్గర అప్పు తీసుకున్నా 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి 7. అంటే ఇది 125, ఇదేమో 343. ఇట్లా మీరు చెయ్యొద్దు. ఈ మల్టిప్లికేషన్లు అనిల్ నాయర్ స్టూడెంట్స్ చేయకూడదు. అనిల్ నాయర్ స్టూడెంట్స్ చేయకూడదు. మీరు చేసినా కానీ ఈ నెక్స్ట్ స్టెప్లో మీరు ఆన్సర్ చెప్పగలగాలి. ఇదేమో 125, ఇదేమో 343. ఎట్లయినా మన కాన్సన్ట్రేషన్ అల్లా దీని మీదనే, మన కాన్సన్ట్రేషన్ అల్లా దీని మీదనే. మనకు 3 కాస్త 8 అయింది. 54,880. 3 కాస్త 8 అయింది. చెప్పండి సార్, 3 కాస్త 8 అయింది. ఎక్కడెక్కడ మనకు 8 వస్తుంది చెప్పండి? ఎక్కడెక్కడ మనకు 8 వస్తుంది మనకు చెప్పండి? 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 6s are 18, 3 6s are 18.
ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? రైట్, 125 into 6. 125 into 6. మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే గనక ఇది 343. ఇక్కడ చూడండి సార్, ఇది 6 తోటి, ఇది 6 తోటి రైట్, ఇది 6 తోటి మల్టిప్లై అయింది. ఇది 343 into 106 వేస్తే ఎంత అవుతుంది చూద్దాము. 106 ఈ 36 ఎంత అవుతుంది? 343. 1 343 ఎంత మల్టిపుల్ అప్రాక్సిమేట్ చూద్దాము. దీనికంటే ఇంకో బెటర్ మెథడ్ ఉంది. 343 1 343 208 అంటే సమ్వేర్ ఎట్ అరౌండ్ 176. ఇది మామూలు క్యాలిక్యులేషన్ చేస్తే 301 200 2058 అంటే 343. ఇది ఎంత వస్తుంది? ఓకే, ఇలా చూస్తున్నాను సార్. నవ్వు ఇక్కడ చూద్దాం, ఇంత కూడా అవసరం లేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్, నేను ఈ క్వశ్చన్ని ఇలా చూస్తాను. 3 6 are 18, 3 6 are 18. ఇది ఎంత ఉంది? 54880 ఉంది, 54880 ఉంది. అంటే ఇక్కడ ఇదేమో మల్టిపుల్ ఆఫ్ 4, ఇదేమో మల్టిపుల్ ఆఫ్ 4 కాదు, ఇదేమో 6తో ఎండ్ అవుతుంది. 6తో ఎండ్ అయ్యే మల్టిపుల్స్ ఆఫ్ 4 ఏం చెప్పండి? 356 76 96. ఈ కాంబినేషన్లో ఏదో ఒకటి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. 54880 3 6 18, 3 6 18 అంటే ఇక్కడ 6, ఇదేమో మల్టిపుల్ ఆఫ్ 4, ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 4 ఉండాలి, ఇదేమో మల్టిపుల్ ఆఫ్ 4 ఉండాలి. 16 36 రైట్, 56 76 96. నవ్వు ఇక్కడ చూస్తే గనక సపోజ్గా 125 ఈజ్ 1000/8, 1000/8. ఇక్కడ మనకు రైట్ ఎక్కడెక్కడ ఆన్సర్ కనబడుతుంది చూద్దాము. 8 ఇక్కడ 2 కనబడుతుంది, ఇక్కడ 36 కనబడట్లేదు. 8 7s are 56 కనబడుతుంది, 8 12s are. ఆన్సర్ ఈస్ 20,000.